చిలకలూరిపేట పట్టణంలోని రజక కాలనీ నందు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా టీబీ యూనిట్ ఏరియా హాస్పిటల్ నుండి టీపీహెచ్వి లావణ్య మరియు ఎంఓటీసీ ఎల్ ప్రసాద్ నాయకుల ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా క్షయ వ్యాధిపై వీధుల్లో ప్రజల్లో అవగాహన కలిగే విధంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. క్షయ వ్యాధి లక్షణాలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు తదితర రోగ లక్షణాల గురించి వివరిస్తూ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. సార్ ఇది చూడండి. నేను డాక్టర్ ఎల్ ప్రసాద్ నాయక్ అండి, టీబీ మెడికల్ ఆఫీసర్, ఎంఓటీసీ చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీ. ఈరోజు మార్చి 24వ తారీఖు అనగా మనకి టీబీ వరల్డ్ డే సందర్భంగా, అంటే క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మనకి చిలకలూరిపేట రజకపేట యూపీఎస్సీలో మన ఆశాల దగ్గర నుంచి ఏఎన్ఎంస్, సూపర్వైజర్స్, అదేవిధంగా మన డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్, మన ఎస్టీఎస్, అదేవిధంగా టీబీహెచ్వి గారు అందరూ కలిసి ఈ రోజున ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో మనకి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికి కూడా టీబీ మీద అవగాహన మరియు అదేవిధంగా దానికి సంబంధించిన సమాచారం అనేది ఈ ర్యాలీ ద్వారా తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ టీబీ లక్షణాలు వచ్చేసరికి మనకి 2 వారాలు మించి దగ్గు, అదేవిధంగా 2 వారాలకు మించి జ్వరం రావడం, ఈవినింగ్ టైంలో ఎక్కువగా జ్వరం అనేది ఉండటం, అదేవిధంగా దగ్గినప్పుడు కళ్ళలో రక్తం పట్టడం, అదేవిధంగా మనకి ఛాతీలో మార్పు కానీ, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి వెంటనే మనకి టీబీ పరీక్ష అనేది, కళ్ళ పరీక్ష అనేది చేయించుకోవాలి. ఇప్పుడు మనకి చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసరికి అంతకుముందు ఎక్స్రే వరకే ఉండేదండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి సిబీ నాట్ మరియు అదేవిధంగా ట్రూ నాట్ టెస్టులు అనేది కూడా చేసి వెంటనే రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో కనుక మనకి పాజిటివ్ అని తెలిసిన వెంటనే వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. 6 నెలల మందులు కనుక వాడుకుంటే మనకి ఈ టీబీని అనేది నివారించవచ్చు. ఇది తగ్గిపోయే వ్యాధి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా టీబీ రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవాలి. అదేవిధంగా చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయించుకొని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని, మంచి పౌష్టిక ఆహారం అనేది తీసుకుంటే ఈ టీబీ అనేది రాకుండా మనం నివారించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా. ఈరోజు మనకి ఇక్కడ డాక్టర్ సాగర్ కుమార్ గారు కూడా వాళ్ళ సహృదయంతో ఒక 10 మంది టీబీ పేషెంట్స్కి మనకి ఫుడ్ బాస్కెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా 11 రకాల ఐటమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళి పని చేయలేరు కాబట్టి ఈ విధంగా వాళ్ళకి సహకారం అందించాలని ఇది మన పిహెచ్సిలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా టీబీ వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ కూడా ప్రతి నెల 1000 రూపాయలు ఇవ్వడం అనేది వాళ్ళ అకౌంట్లో జరుగుతుంది. అదేవిధంగా దాన్ని మోటివేట్ చేసి వాళ్ళని ఎవరైతే ఫాలోఅప్ చేస్తున్న ఆశాలు కూడా వాళ్ళ అకౌంట్లో అనేది గవర్నమెంట్ వారు నగదు అనేది ప్రోత్సాహం ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఏరియాలో టీబీ కేసును ఫాలోఅప్ చేసి టీబీని మనం పెంచకుండా తగ్గించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ నాగలక్ష్మి, నేను మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను రజకపేట, చిలకలూరిపేటలో. ఈరోజు ప్రపంచ టీబీ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఇది ఏంటంటే టీబీ అనగా తెలుగులో క్షయ వ్యాధి అంటారు. ఈ క్షయ వ్యాధి లక్షణాలు వచ్చేసరికి 5 లక్షణాలు ఉంటాయి. 2 వారాలకు మించి దగ్గు, 2 వారాలకు మించి జ్వరం, కళ్ళలో రక్తం, అలాగే బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం అనేది మనం చూస్తాము. ఈ యొక్క లక్షణాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే దీని మీద అవగాహన కల్పించడానికి ఈరోజు అందరం ఏఎన్ఎంస్, ఆశాస్, సూపర్వైజర్స్, అలాగే టీబీ ఆఫీసర్స్ అందరం కలిసి చిలకలూరిపేటలో రజక కాలనీ అందు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే దీని యొక్క లక్షణాలు అందరికీ తెలియజేయడం జరిగింది. అందరూ మాస్కులు ధరించుకోవాలని, ఈ వ్యాధి ప్రబలకుండా ఎవరైతే టీబీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు మాస్క్ ధరించాలని, మంచి ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటే, ఈ మంచిగా ప్రతిరోజు ట్యాబ్లెట్లు వేసుకుంటే ఖచ్చితంగా ఈ వ్యాధి నివారించవచ్చు. అలాగే వీళ్ళకి టీబీ మందులు వాడుతున్న వారికి ప్రతి నెల గవర్నమెంట్ 1000 రూపాయలు చొప్పున వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో ఇస్తున్నారు. ఇది అందరూ తెలుసుకోవాలని చెప్పి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ.